నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినేపల్లి మండలం పరిధిలోని మంగనూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ కొత్తకోట రంగమ్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైద్య సిబ్బందిచే కుష్ఠవ్యాధి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అమరుల త్యాగఫలాలే నేటి స్వాతంత్ర్యమని, సమాజ సేవలో అమరులను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలంటూ కోరారు. ఆరోగ్య కార్యకర్త యాదగిరి మాట్లాడుతూ కుష్టు, లెప్రసీ వ్యాధి లక్షణాల గురించి వివరించారు. స్పర్శ లేని మచ్చలు, ఇతర లక్షణాలు ఉంటే ఆరోగ్య సిబ్బందికి తెలియచేయాలంటూ సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్నగళ్ల రామకృష్ణ, కార్యదర్శి విమల, ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వర్ రెడ్డి, ఆరోగ్య సూపర్వైజర్ సరళ, ఆరోగ్య సిబ్బంది పద్మ, జ్యోతి, టి యాదగిరి, సిబ్బంది ఖాతాల్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమీపంలో ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకునేలా సూచనలు ఇస్తానని మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబం సభ్యులలాగా భావించి వారికి నేను ప్రేమతో ఎలాంటి ఫోన్లు లేకుండా, ఎలాంటి సెల్ ఫోన్ లేకుండా, ఎలాంటి నెట్వర్క్ లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అయినప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ భారతీయులంతా ఉమ్మడిగా ఉండి పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చినటువంటి సమరయోధులందరూ కూడా ఆధిపత్యం ఒక నాయకత్వం వహించినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి దినోత్సవం ఈరోజు. ఆయన